దుగ్గునలంక గ్రామ ప్రజలందరూ ఈరోజు సాక్షాత్ భగవంతుని చూస్తున్నారు. భగవంతుడు ఎట్లా ఉంటాడో మనకైతే శిల రూపంలో చూసాం, కానీ ఈరోజు సాక్షాత్ భగవంతుడే కావాలని మనం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వరదకు ముందుకు గురై మన ముఖాల్లో నిరుత్సాహం కనపడుతుంటే మీ అందరికీ మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది. ఒక 2 సంవత్సరాల్లో మీరందరూ మళ్ళీ మంచి తీసుకొస్తారు. మీరందరూ రావాలి. వికాస తరంగిణి తరపున మీ అందరికీ ఆర్థిక సహాయం ఇంకే విధంగా మేము చేయాలో చెప్తే ఆ విధంగా మేము చేస్తామని స్వామివారు హామీ ఇచ్చున్నారు. మన గ్రామానికి వికాస్ తరంగిణి తరపున స్వామివారు హామీ ఇచ్చున్నారు. కావున మాకు సార్ వికాస్ తరంగిణి అందరికీ మా గ్రామం తరపున మాకు అరటి మొక్క కావాలి, పసుపు విత్తనం కావాలి, కంద విత్తనం కావాలి, మొక్కజొన్న విత్తనాలు కావాలి. ఒక్కొక్క రైతు 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా చేతిలో చిల్లిగా కూడా లేకుండా చాలా దీనావస్థలో ఉన్నాం. మాకు ప్రతి ఒక్కరూ వచ్చి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఈ రోజు సాక్షాత్ భగవంతుడు వచ్చి జై శ్రీమన్నారాయణ స్వామి వచ్చి చిన్నజీర స్వామి వారు వస్తే మా కళ్ళల్లో ఆనందం తొలుగుతుంది. ఆ మహానుభావుని చూపు మా గ్రామ ప్రజలందరి మీద కలగాలని, మా గ్రామ ప్రజలందరికీ భాగంతో మళ్ళీ 2 సంవత్సరాల్లో మంచి స్థితికి రావాలని, స్వామివారిని దీవించాలని, వికాస్ తరంగిణి వారి తరఫున స్వామివారు ఇంకా ఎన్నో ఆర్థిక సేవలు అందించాలని మాకు ఈ అవకాశాన్ని కల్పించిన వికాస్ తరంగిణి వారికి, మన కొల్లూరు కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటరత్నం గారికి, అందరికీ ఈ కార్యక్రమం అందరికీ మీడియా వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.